రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎవ్వరు కూడా అసలు కనిపిస్తలేరు. మరి నిజంగానే విదేశాలకు వీళ్ళు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికే పోయినరా, మరి దీని వెనకాల మతలబ్ ఏమైనా ఉందా? దాంతోపాటు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ సభల్లో అధికారుల మీద గ్రామస్తులందరూ కూడా తిరగబడ్డారు. మరి ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ బక్క జడ్సన్ సార్ ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు సార్, ఎవ్వరికి భయపడరు కూడా. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి దావోసు పర్యటన, సీఎంతో పాటు మంత్రులు కూడా అందరు పోయిండ్రు, చూసిరు కూడా. ఇవాళ చాలా వరకు చాలా పత్రికల్లో కూడా మనకు ఫొటోస్ ద్వారా కూడా కనిపించినాయి. ఎందుకంటే వాళ్ళు ఎంఓయూ చేసుకోవడం. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలతో అక్కడెక్కడనో విదేశాలకు పోయి ఎంఓయూలు చేసుకోవడం వెనకాల అసలు ఏంటి? నిజంగానే పెట్టుబడుల కోసం ఇక్కడనే చేసుకోవచ్చు కదా, అంత దూరం పోవాలనా? నేను అదే అంటున్నా. ఇది ఒక విచిత్రంగా ఉన్నది. హిందీలో ఒకడు హిందీ మాట్లాడేటోడు, ఒకడు హిందీ రానోడు, ఒకడు హిందీ నేర్చుకున్నాక ఇక రా అనేదాన్ని హిందీలో ఏమంటారు అని అంటే, ఇది రావో అని అంటారు అన్నారు. ఇది రాయే అని. మళ్ళా ఆయనకి జరైనాక అక్కడికి పో అనేదాన్ని ఏమంటారు అంటే, ఏమో సార్ అక్కడికి పోయి ఇది రాయే అన్నారు. అంటే ఈయనకి ఇది రాయే తప్ప ఇంకో మాట రాదని అర్థం. సేమ్ తెలంగాణలో ఉన్న ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు దాదాపు జీవో 10 కోట్ల రూపాయలకు జీవో రిలీజ్ అయింది. వీళ్ళ పర్యటన సింగపూర్ దావోస్ గారు అధికార అనధికార చాలామంది అక్కడికి పోయింటారు. ఈరోజు మేయా కృష్ణారెడ్డిని అక్కడికి తీసుకుపోయి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి స్కై ఫ్లై అని ఇంకో కంపెనీతోని వాళ్ళతోని కూడా అక్కడనే ఇక్కడ రెండు కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తీసుకుపోయి అక్కడ చేశారు. మీరు ఇంకోటి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఒకటి సూచనలో చూడలేదు, ఇంకా నయం హైటెక్ సిటీ కూల్చకుండా ఉంచండ్రు అనే మాట మాట్లాడింది. సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. హైకోర్టు ఇంకా హైటెక్ సిటీ కూలగొట్టలేదు అన్న. అంటే ఇదంతా కుట్ర ఎందుకు జరుగుతుంది అని అంటే, నేను హైదరాబాద్ అంటే తెలంగాణ యొక్క ప్రభావాన్ని, తెలంగాణ యొక్క ఇంపార్టెన్స్ను, దాని యొక్క ఏదైతే స్టేచర్ ఉంటే ఆ స్టేచర్ను పడేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి 1000% పనిచేస్తాడు. అందులో మనం గట్టిగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ కూల్చివేతలు. ఇప్పుడు నేను ఒక రిజిస్ట్రేషన్ చెప్పిన, మనం ఎప్పుడు ఆటోలో మాట్లాడుతాం తిరుపతి, కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ ఇంకొక టీం రోడ్ల మీద పడ్డది మనం చూసినాం. అంటే రిజిస్ట్రేషన్స్ లేవు. రిజిస్ట్రేషన్ మనకు ఎక్కువ రెవెన్యూ వచ్చేదే రిజిస్ట్రేషన్స్ పైన, తర్వాత ఎక్సైజ్ సుంకాల పైన, లిక్కర్ పైన, వాటిపైన జిఎస్టీ అలా వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ వ్యవస్థ పడిపోయిందని అంటే నంబర్ 1. రెండవది అంటే ఆంధ్ర సక్సెస్ అయింది. ఈడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నేను ఇందాక వచ్చేటప్పుడు చూసిన చాలా ఖాళీలు ఉన్నాయి. నాకు తెలిసి 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉండొచ్చు. ఈరోజు కబ్జాలు వేసి అవలగానక కడతా ఉన్నారు, కానీ 1,00,000 అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఖాళీలు ఉన్నాయి అనుకుంటున్నాను. నేను తిరిగి వచ్చిన పరిసర ప్రాంత చుట్టుపక్కల అంటే హైదరాబాద్ మొత్తంలో కలిపి అన్ని ఖాళీలు ఉండొచ్చు. హైదరాబాద్ 144 సెక్షన్ ఇవన్నిటిపైన ఇంకా నయము హైటెక్ కూలగొట్టారని ఒక విదేశీ వేదిక పైన చంద్రబాబు నాయుడు మాట్లాడినంటే ఎవరిని భయపెట్టిస్తుంది? ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ను భయపెట్టించే విధంగానే రేవంత్ రెడ్డి పనిచేయాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనకు కనబడుతున్నాయి కదా. ఎవరైనా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక రాష్ట్రంతో పోటీ పడేటోళ్ళు, ఒకడు బీజేపీ సపోర్టు, ఒకడు ఇండియా సపోర్టు, వీళ్ళిద్దరు కలుసుకోవచ్చునా? మీరు ప్లాన్ లేకుండా కలిసిందంటారా? నేను 100% ప్లాన్ ప్రకారమే కలిసిందంట. మీరు 100% ఒక కుమ్మక్కయ్యే కలిసిందంట. భారీ మతలబ్ అనేది ఏం కాదు. మాకేమో మా ఎమ్మోళ్ళు ఏమో ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఎమ్మోళ్ళని చేస్తుడు, నీ ఏమో ఒరిజినల్ విదేశీ వాళ్ళతో వ్యాపారాలు చేసి వాళ్ళకి గుంజుకున్నాడు. తెలంగాణ పోతే మీరు చస్తారా అని చెప్పుడు. ఇవాళ నువ్వు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇద్దరు కన్ను కొట్టుకునే ఎంఓయూ. వీనికి ఆడ వర్క్లు ఇచ్చింది కదా, 11,000 కోట్ల వర్క్ ఇచ్చింది కదా మేయా కృష్ణారెడ్డికి. కాబట్టి ఈరోజు అక్కడికి తీసుకుపోయి ఇక్కడ చేసుకునే ఒప్పందం అక్కడ దాదాపు ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ చేసి మళ్ళీ సిగ్గు లేకుండా అది ఒక ప్రెస్కు రిలీజ్ చేస్తుడు. మేము సాధించాం. సిగ్గు ఉండాలి కొంచెం అన్న. ఇంత కూడా సిగ్గు లేకుండా ఈరోజు మీరు అక్కడ రిలీజ్ చేయడం అనేది ఏంటి అని అంటే, మేము తెచ్చింది ఇక్కడ పీకింది ఏం లేదు, కట్టలు కట్టింది. మళ్ళీ ఇక్కడ ఒకటి గమనించారా సార్, మెగా కృష్ణారెడ్డి తోటి ఎంఓయూ చేసుకునే విషయంలో మంత్రి శ్రీధర్ బాబు ముందటున్నాడు.
కానీ సీఎం లేడు. అంటే ఇదివరకు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన కంపెనీలన్నీ అనేసి ఓ మాట అన్నాడు గతంలో సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడేమో అదే మెగా కృష్ణారెడ్డి తోటి ఎంఓయూలు, కానీ ఇక్కడ కాదు అక్కడెక్కడనో పోయి. అయితే నాకు తెలిసి మేఘాతోని ఒప్పందము అక్కడ ఆ సబ్జెక్ట్ అంతా శ్రీధర్బాబుకు తెలుసు అని నేను అనుకోను. ఎందుకంటే మేఘా కృష్ణ యాక్చువల్గా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లా లేకుంటే సాఫ్ట్వేర్ రంగంలా ఈయనది నడుస్తుందని నేను అనుకోను. ఎవరిది? శ్రీధర్బాబుది 1000%. కానీ గతంలో చాలా బల్లగుద్ది చెప్పినట్టే మాట్లాడినట్టు ఆయన ఇప్పుడు కూడా ఇవాళ కూడా అట్నే మాట్లాడతాడు. మరి ఇక్కడ ఎదురుంగిల్లులే కదా సార్ మెగా కృష్ణారెడ్డిది రేవంత్ రెడ్డి సీఎం. వాళ్ళిద్దరిది. మరి వీళ్ళు అక్కడెక్కడనో పోయి ఎంఓయూలు చేసుకోవడం ఎందుకు? మనకి ఇక్కడనే ఉన్నాయి కదా. నేను ఆడ చెప్తున్నా, ఆడ ఎందుకు చేసుకుని చెప్తా. ఇప్పుడు 10 కోట్లు ఖర్చు పెట్టి రూపాయలు లేకుండా వస్తే చెప్పుతో కొడతారు కాబట్టి ఒకరిని రమ్మన్నారు. ఇదంతా ముందు ప్రిపేర్ అయింది రాదు. ఇక్కడ ఈడ చేసుకోవాల్సింది అక్కడ రమ్మని ఆడ చేసుకుంటారు. ఇది విదేశీ పర్యటన ఇది లేదు, మన షెడ్యూల్లో లేదు. ఎంఓయూ అంటే మనము ఏదో ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలతోని మనం ఒప్పందాలు అనుకున్నాం, కానీ ఇక్కడి కంపెనీలతోని ఒప్పందం అనేది వాళ్ళు షెడ్యూల్లో చూపించాలి. ఎక్కడ కూడా ఆడ ఎవరు రాలే, ఉన్న వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు కొట్టుకుపోయాడు. యాక్చువల్గా మీరు ఇంతకుముందు మనం ఒకసారి ఇదే మాట మాట్లాడినప్పుడు ఇదివరకు గతంలో వెళ్ళినటువంటి విదేశీ పర్యటనల విషయంలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి, ఎక్కడి నుంచి పెట్టుబడులు తెస్తున్నారు ఏందని. మరి ఈసారి పోయేటువంటి దానికి అమౌంట్ ఫండ్స్ ఎంత విడుదలైంది అనేది మాత్రం బయటికి చెప్పారు తప్ప వీళ్ళు ఏ పని మీద పోతున్నారు అనేది క్లారిటీగా మీడియాకి కానీ ఇలాంటి పొలిటీషియన్ లీడర్స్కి కానీ ఎవరికైనా తెలిసే విధంగా ప్రమోట్ చేసుకున్నారా? వాళ్ళు ఫస్ట్ యాక్చువల్గా సీఎం ప్రోగ్రామ్ అంటే ఆడ ఏ కంపెనీలను కలుస్తుండ్రు, ఎవరితో వాళ్ళ మీటింగ్లు ఉన్నాయి, డిపిఆర్ ఏంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు అనేది ఒప్పందానికి ముందు. ఎంఓయూ అక్కడ పోగానే నువ్వు చౌరస్తా సింగపూర్ చౌరస్తా నిలబడి ఆవో 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 హమారే పాస్ కంపెనీ లగావో అంటే వాళ్ళు వచ్చేస్తారు, హమ్ లగాతే అని తీసుకొచ్చి పెడతావా? అరే బ్రదర్, యు ఆర్ నాట్ ఏ మార్కెటింగ్ మేనేజర్, యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్. నేను రేవంత్ రెడ్డి మరీ నువ్వు చీఫ్ మినిస్టర్ బాస్, నువ్వు చీఫ్ మినిస్టర్, నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నావు. యు ఆర్ నాట్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ చీఫ్ మినిస్టర్. ఎంఓయూ చేసుకోవడానికి ఒక విదేశంలో వేరే దేశంలో అక్కడ ప్రధానమంత్రులు ఉంటారు, ఆడ దేశ పౌరులంతా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ కళ్ళు మన మీద ఉంటాయి. మన మాట, మన నడక, మన నడత, మన అన్నీ ఉండాలి. నీకు ఎన్ని కంపెనీలు నీవు నేను నీ దగ్గరికి వస్తున్నా, నాకు పెట్టుబడులు పెట్టినా, అక్కడ ఇండస్ట్రియల్ సంబంధించిన వాళ్ళు నీకు ఎన్ని కంపెనీల డిపిఆర్ నీకు పంపిండ్రు, నీకు సింగపూర్కి వెళ్ళి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి, నీకు డావోస్కి వెళ్ళి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి, వాటిని నువ్వు స్క్రూటినీ ఏమైనా చేసినావా? ఈ కంపెనీ పెట్టొచ్చి కంపెనీ పెట్టనీకి అన్నావా? వాళ్ళ కంపెనీని నేను ఆహ్వానించినరా? ఆ కంపెనీలో పోయి నువ్వు చూసినావా? ఇవన్నీ జరిగినాయా? జరగలేదు. నాకు రేవంత్ రెడ్డి, నేను మాటికి ఏదో నాకు ఆయన పడదని విమర్శించినా అని జనం అనుకుంటారనే బాధ ఉంది, కానీ నేను చెప్పిన దాన్ని నేను బేరీ చేసుకోమంటాను. నా విమర్శలక తీసుకోవద్దు. నేను చెప్పింది మీరు ఆలోచన చేయండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నన్ను ఇంటికి వచ్చి ఎవరైనా ఒక క్యాబ్ తీసుకొని వచ్చి, లేకుంటే చిన్న పని ఏదన్నా ఉన్నదని చెప్పి వాళ్ళు క్యాబ్ తీసుకొని పోతుంటే వాళ్ళు పెట్రోల్ ఖర్చు అవుతుంది, వాళ్ళు టైం ఇచ్చిండ్రు, పని అవుతుంది కాదన్న చాలా భయం ఉంటుంది. ఎందుకంటే టైం నాది కావచ్చు, కానీ వాడు ఒక క్యాబ్ తీసుకొని వచ్చిండు, వాడు టైం ఇచ్చి నన్ను నమ్మి వచ్చిండు. ఎందుకంటే ఆ పని అవుతుందిగా నాకు చాలా భయం ఉంటుంది. అసొంటిది నువ్వు 4 కోట్ల చెమట రక్తం పైసలు నువ్వు తీసుకొని, నీకు వాళ్ళు ఒక ప్రోటోకాల్ ఇచ్చి, నీకు ఒక సెక్యూరిటీ ఇచ్చి, నీకు సర్వం వాళ్ళు అన్నీ అంటే మా రాజు లెక్క ఉండాలని చెప్పి నేను ఒక దేశానికి పంపినప్పుడు ఆ దేశాన్ని నువ్వు ప్రతిబింబిస్తున్నట్టు, ఆ రాష్ట్రాన్ని నువ్వు ప్రతిబింబిస్తున్నట్టు, ఆ సంస్కృతిని నువ్వు ప్రతిబింబించినట్టు, ఇక్కడ ప్రతిబింబిస్తుండగా మా ఆత్మగౌరవం నువ్వు మోసుకపోతున్నట్టుగా మాకు అక్కడ కనవలేదు. మమ్మల్ని నీట్గా నువ్వు చీట్ చేసినావు బాస్, నన్ను నీట్గా నువ్వు చీట్ చేసినావు. రాత్రికెళ్ళి నేను కొన్ని జాగాల ప్లాట్ఫామ్స్ మీద స్పందించిన. అరే మెగా కృష్ణారెడ్డి అనేటువంటితోని నువ్వు స్కైఫేర్ కంపెనీతోని సైజ్ ఫుడ్ ఫార్మ్తోని నువ్వు అక్కడ చేసుకోవడం ఏంది? ఇంత మస్తు ఫస్ట్ విధి విధానాలు ఏంటంటే, నేను
ఒక ఎమ్మెల్యేని చేసినాను కాదు, ఎమ్మెల్సీ చేసినాను కాదు, ఒక చిన్న కార్పొరేషన్ చైర్మన్ చేసినాను. నేను ఒక జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఒక జిల్లా పోతుంటేనే నాకు ఒక పర్యటన ఉంటుంది. అందులో ఏముంటుంది, అందులో ఎంతమంది ఉన్నారు, అక్కడ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, అంటే నేను పోయేది కాబిలాలు ఉందా కాదా అని తెలుసుకున్నాక నేను పోతా. ఎందుకంటే నేను తోపని కాదు, నాకు ఖర్చు అయ్యేది, నేను పైసలు కట్టేది పబ్లిక్ పైసలు. నేను ఇక్కడ ఇంకో మతలబ్ కూడా ఉంది సార్. ఎందుకంటే ఇదివరకు విదేశీ పర్యటన మనం బేరీజ్ వేసుకుంటే జగదీశ్వర్ రెడ్డి ఈయన సోదరుడైనటువంటి జగదీష్ రెడ్డి వెళ్ళిన దగ్గరికే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి, సో విదేశీ పర్యటన దీంట్లో ఏంటి అసలు? ఆ పాయింట్కి వస్తున్నా. వీళ్ళు పెట్టుబడులు తేనీకి పోలేదు, నాకు తెలిసి పెట్టుబడులు పెట్టడానికి పోయారు. అందుకని ఇవన్నీ లేవంటున్నా. ఈ పారామీటర్స్ విదేశీ పర్యటనలో ఉండాల్సిన పారామీటర్స్ లేవని ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ నీ సబ్జెక్ట్ నువ్వు పోయింది దానికోసం కాదని అర్థం. మీరు పోయింది అక్కడ శ్రీధర్ బాబు అనే ఒక ట్యాగ్ తగిలించుకున్నారు, ఎందుకంటే ఆయన సేఫ్ గార్డ్ కోసం. నేను ఇండస్ట్రియల్ మంత్రిని పట్టుకొచ్చిన, ఆయన వివాదాస్పదమైన మనిషి కాదు, వింటాడు, కామ్గా ఉంటాడు, ఏమన్నా ఉంటే లోపల అంచుకుంటాడు, కాబట్టి ఆయన పట్టుకపోయిన ఆయన చూపించారు. మేఘా దగ్గర మేఘా కృష్ణారెడ్డి తోటి ఇప్పుడు ఫోటోస్ బయటకు రిలీజ్ చేస్తే 10 మంది 10 మాటలు అనుకుంటారు, ఇట్లాంటివి అనుకోవచ్చు. కానీ తప్పది. నాకు సస్తానని చెప్పినా వెళ్ళిపోవాల్సింది ఇక, ఎందుకంటే ఇండస్ట్రియల్ మంత్రి కాబట్టి. తిరగబడితే నాలుక తిరగబడే దమ్ముంటే తిరగబడాలి, ఇంకా తిరగబడరు కాబట్టి ఆయన పట్టుకుపోయాను. ఈయన కాదు, ఏ మంత్రి కూడా తిరగబడతాడు. కాబట్టి ఈరోజు ఎట్లా ఉన్నదంటే వ్యవహారం, ఈరోజు ఈ 2 కంపెనీలతో అక్కడ ఒప్పందము ఈరోజు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, తెలంగాణ పబ్లిక్ను చీట్ చేసిండు. అంటే చీఫ్ మినిస్టర్ లెక్క బిహేవ్ చేయకుండా చీఫ్ మినిస్టర్ లెక్క బిహేవ్ చేసి ఈరోజు చీటర్ మినిస్టర్ లెక్క మిగిలిపోయాడు. సిసిసి ఓకేనా? అయితే కంపెనీలతోటి ఎంఓయూలు, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలతోటి విదేశాలకు పోయి ఎంఓయూలు చేసుకోవడాన్ని చీట్ చేసిరని అంటున్నారు ఇక్కడ ప్రజలను. ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడం కూడా అంతే కదా. మరి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే చోట కలవడాన్ని ఎట్లా చూస్తారు? 100% కుట్రనే. తెలంగాణ నాగం చేయనికి, తెలంగాణ నీకు ప్రమాణ గురు శిష్యులు అంటే కూడా ఒప్పుకోడు, చెప్పుతోడు కొడతా, ఇవన్నీ మాట్లాడతారు కదా సార్. ఇప్పుడు మళ్ళీ నేను 100% చెప్తా, నువ్వు చెప్పు దోశ తీసుకొస్తావా లేకుంటే బూట్కాలు పట్టుకొస్తావా, ఏమన్నా పట్టుకరా, మీరిద్దరు గురు శిష్యులని నేను ప్రూవ్ చేస్తా. మిస్టర్ రేవంత్, నేను ప్రూవ్ చేస్తా. మీరే గూగుల్ సెర్చ్ చేసుకోండి, ఛానల్ చూసేవాళ్ళు. మీరు ఓటుకు నోట్ టైప్ కొట్టండి. ఓటుకు నోట్ టైప్ కొట్టిన తర్వాత ఆ సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ఉంటాడు. మధ్యలో రేవంత్ ఫోన్ కలుపుతాడు. సార్ ఫోన్ మాట్లాడదని చంద్రబాబు నాయుడు అవతలకెళ్ళి కాల్ వస్తుంది. వీడు మాట్లాడదు. నువ్వు సహచరులు ఫోన్ కల్పిస్తారా లేకుంటే వీడు నమ్ముతలేడు సార్, మీరు చెప్పండి సార్ అని. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ మంచిగా అర్థం కానీ చెప్తా. మీరు ఒక 10,000 రూపాయలు నాకు మీ డ్రైవర్ ద్వారానే పంపినావు. పంపినప్పుడు నేను తీసుకుంటప్పుడు నాకు ఇచ్చిందా లేదా, ఎంత ఇచ్చిండో సార్ లెక్క పెట్టుకోమని డ్రైవర్ ఫోన్ కలిపి నీకు ఇస్తాడు. నువ్వు డ్రైవర్ సహచర్లా లేకుంటే నువ్వు బాస్ అండ్ నీ దగ్గర పనివాడా? నీ దగ్గర నువ్వు డ్రైవర్ను పంపినావు, ఈ డ్రైవర్ నీకు సహచరుడు అవుతాడా లేకుంటే నీ దగ్గర సబార్డినేట్ అవుతాడా, నీ కింద పనిచేస్తాడు అవుతాడా? నీ ఫోన్ కల్పించినంటే నిన్ను నమ్మి, ఇప్పుడు డ్రైవర్కి నేను నమ్మియాలి. ఏమన్నా నమ్మియాలి? జడ్సన్ గారికి నేను డబ్బిచ్చినా పని చేస్తాడు అన్నట్టే పోతుంది నీకు నమ్మకం, కాబట్టి నీ సబార్డినేట్ నీ కింద నువ్వు కదా. మరి రేవంత్ రెడ్డి ఫోన్ కల్పించినవాడు, సార్ డబ్బులు ముట్టినాయి, ఇక్కడ డబ్బులు అందినాయి, డబ్బులు తీసుకుండు అని చెప్పించినప్పుడు నువ్వు పనోనివా అనుచరునివా కాదా? అంతే. ఇటువంటి 100 చెప్తా. కాబట్టి మీరు తమ్నేళ్ళ గురు శిశువులనే వేసుకోండి. చెప్పు పట్టుకొస్తే చెప్పు పట్టుకరా అని, కాలు పట్టుకొస్తే జవాబు నేను చెప్తా. దీనికి జవాబు చెప్తా. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి తెలంగాణను ఆగం చేయడానికి, తెలంగాణ భ్రష్టు పంచడానికి, తెలంగాణను ఇంకా ఎట్లా వీక్ చేయాలి, తెలంగాణకి వెళ్ళి బిల్డర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ పారిపోయేటట్టు నువ్వు చేయి. సినిమాల దానిలో మన సక్సెస్ఫుల్గా అయినా కానీ ఇంకొక దెబ్బ గట్టిగా వేస్తే ఆయనతో పారిపోయి వస్తారు. ఆ దెబ్బ గట్టిగా వేయమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పుంటాడు. విదేశీ వేదిక పైన చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే, అమ్మా ఇంకా నయం హైటెక్ సిటీ కూలగొట్టలేదు అంటే ఏందన్నట్టు భయపెట్టిన. సో 4th సిటీ కోసం నేను డబ్బులు తీసుకొస్తా, పెట్టుబడులు తీసుకొస్తా, వాళ్ళు కూడా అక్కడ పెట్టే వాళ్ళందరూ కూడా 4th సిటీని చూసే పెట్టుబడులు పెట్టడానికి వస్తారు అంటున్నారు. అసలు 4th సిటీ మాట ఎక్కడా, దాని ముచ్చట ఎక్కడా? అక్కడనేమో రైతులు మేము చెయ్యమని రోజుకో తీరులా నిరసన వ్యక్తం చేస్తున్నారు, మేము మా భూములు ఇయ్యమనేసి.
అవునా కదా సార్? మరి ఈయననేమో 4th సిటీ కోసమే నేను పెట్టుబడులు తీసుకొస్తా, వాళ్ళు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేసి అంటున్నారు. మరి 4th సిటీ వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది ఏంటి మీకు తెలిసినంత వరకు మీరు చెప్పాల్సిన అనాలిసిస్ చేసి చెప్పే విషయాలు. తమిళనాడులో నిత్యానంద స్వామినా సత్యానంద స్వామి? నిత్యానంద స్వామి. ఓకే. కైలాసగిరి అని ఒక సపరేట్ ప్రపంచం గారు, సపరేట్ దేశం ఒక తయారు చేసిండు. దేశం అక్కడ ఆయన నోట్లు వేరే, ఆయన కథ వేరే, అవన్నీ అంటే పేపర్లో చూసినా మీరు ఐడియా ఉంది. 4th సిటీ కూడా అంతే. కైలాసగిరి దేశం ఎంత ఉన్నదని ఎంత సత్యమో 4th సిటీ కూడా అంతే. నువ్వు ఉన్న సిటీనే కాపాడుతలేవు. ఈరోజు సిటీ పెరుగుతుందన్నా, లేకుంటే నీకేం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అవుతుందన్నా అని ఒక స్టేట్మెంట్ వస్తే ఆ డెవలప్మెంట్ కాదు, ఒక కంపెనీ వస్తుందన్నా ఒక భయం. ఆ కంపెనీ వచ్చేది లేదు, కానీ కంపెనీ పేరు మీద నా భూమి గుంజుకుంటారు. 4th సిటీ వస్తుందన్నా 4th సిటీ వచ్చేది లేదు, కానీ నా భూమి గుంజుకుంటారు. ఇవన్నీ కూడా భూములు గుంజుకోనికి, ల్యాండ్ పుల్లింగ్ చేయడానికి ఈ ప్రాజెక్టులు. కానీ వీళ్ళకు ఒక ఫ్యాక్టరీ, నేను చెప్తున్నా కదా, వీళ్ళకు ఫ్యాక్టరీ చేసే ముఖాలు కాదు ఇళ్ళవి, ఫ్యాక్టరీ చేసే దమ్ము లేదు. ఫ్యాక్టరీ తేవడానికి ఒక ఇన్వెస్టర్ పెట్టియాలనికే, ఒక ఇన్వెస్టర్ ఒక దేశంలో వాడిని ఒప్పియాలంటే నువ్వు ఎన్ని విధాలుగా వాడిని నువ్వు కన్విన్స్ చేయగలగాలి. నేను అందుకని అడుగుతున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 24కో 25కో వస్తాడు. ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని బాగా కష్టపడి వచ్చింది. వారం రోజుల తర్వాత నాకు అసలు ఎన్ని ప్రపోజల్స్ ఏ దేశాలకు వెళ్ళి ఇవాళ దాకా వచ్చినాయి చెప్పు. అసలు నీకు ఎవరున్నారు, నీకు చెప్ప, నీకు ఎవరున్నారు, వాళ్ళని కన్విన్స్ చేసేటోళ్ళు ఎవరున్నారు, నేను నమ్మి వచ్చేటోళ్ళు ఎవరున్నారు, ఎవరున్నారు అని నమ్మేటోళ్ళు. కాబట్టి ఇదంతా కూడా 101% జనాలను ఈరోజు ఆత్మగౌరవం అనేది ఏం లేదు. ఈరోజు నా నమ్మకాన్ని నన్ను చీట్ చేసిండ్రు, నా బాస్ నన్ను చీట్ చేసిండ్రు, నా మోసం చేసిండ్రు. నాకు చెప్పింది ఒకటి, నువ్వే అక్కడికి రమ్మని చెప్పి, మీ చీటింగ్ తప్ప ఇంకేం కాదు. 100%, 101% ఇది చీటింగే, ఇది మోసమే. మళ్ళీ అక్కడ ఒప్పందం సాధించిన ట్విట్టర్లో పెద్దగా తెలంగాణ సీఎంఓకి వెళ్ళి ఒక పెద్ద ఇది పెట్టుకున్నారు. అరే అక్కడ పోతే మన సిగ్గుంటుందా అని, అరే ఇంట్లోనే చెప్పాలి కదా. అరే ఇక్కడ మన ఇంటి ముందు తీసుకపోయి అక్కడ తీసుకపోయి అంటే జనాలు చెప్పుతూ కొడతారని చెప్పి ఆ ఇంట్లో పిల్లలు వాళ్ళనే చెప్పాలి కదా, మా పరువు పోతుందని. అబ్బాబ్బా నేను చెప్తా, ఇంత దరిద్రంగా, ఇంత అసహ్యమైన పాలన నా జిందగీలో నేను చూడబోతా నేను అనుకోను. నేను పదే నేను తెలంగాణ ప్రజలు చెప్పేది, నేను చెప్పింది 100% నమ్మకండి, కానీ నేను చెప్పింది మీరు ఆలోచించండి. నేను చెప్పేది కరెక్టా రాంగా. అదే అంటున్నా, ఈ 1 year పాలనలో కనిపించిందే చాలా తక్కువ మంది రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు, ఆటో వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇట్లా కనిపించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే బెటాలియన్ పోలీసులు కావచ్చు, చాలా మంది నిరసనలు ధర్నాలు వ్యక్తపరిచిండ్రు, చాలా బయటకు వచ్చి అరెస్ట్లు అయ్యిర్రు, దాడులు చేసిర్రు పోలీసు వాళ్ళ మీద. ఇవన్నీ మనం చూసినాం కదా సార్. కనిపించని వాళ్ళు చాలా మంది ఉన్నారన్న ఒక అంశం మీరు లేవనెత్తారు. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కావచ్చు, ఇదంతా నిజంగా ఈ 1 year పాలనలో ఎవరు సంతృప్తిగా లేరంటారా? 1000% ఉండరు కాదు, ఉన్న పరువు ఉన్న విలువ పోతుంది కదా. నీకు సాటిస్ఫాక్షన్ దూరం విషయం లాంగ్, కానీ ఉన్న విలువ పోతలేదు. పబ్లిక్ మరి గింత ఇబ్బందులు పడుతుంటే మినిస్టర్లు ఏమో నువ్వు వేసుకోపోతావు అంటే సీఎం వేసుకుపోతాడు, నేను తిరగొద్దా అన్నట్టు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసిరా, హుజూరాబాద్ ఎంత దూరం సార్, హెలికాప్టర్ వేసుకొని పోయిండు. సో నువ్వు పోతున్నావు నేను పోవద్దా అని బట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే పొంగులేటి కావచ్చు, ఇప్పుడున్నటువంటి కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు పోటీ పడి మరి హెలికాప్టర్లను వాడుతున్నారు. ఇది మరి ప్రజాధనం వృధా కావడం కాదా? తెలంగాణను ఓన్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? చెప్పండి. సారీ టు సే దిస్, ఈ తెలంగాణ నాది కాదు, ఇదొక సులభ్ కాంప్లెక్స్ లెక్క వాళ్ళకు. మేము ఎట్లనో వాడుకుంటాం, ఇవాళ అట్లా చూస్తుండ్రు, ఓన్ చేసుకుంటలేరు. ఒక అకౌంటబిలిటీ కానీ, లేకుంటే మేము రేపు జవాబు చెప్పుకోవాలంటే సిగ్గు అనిపించదు. అసలు సిగ్గు అనిపించదు. ఎంత దూరం సార్, గంట 2 గంటలలో కొట్టొచ్చు కదా. 100% కాదు, ఒక ప్రోటోకాల్స్ అనేది ఉంటుంది. ఇది నాకు ఇది ఉందా లేదా, నేను ఇది అర్హున్నా లేదా. ఇప్పుడు గవర్నమెంట్ బొమ్మ హెలికాప్టర్లు పిల్లలు అడిగినట్టే ఉంది వీళ్ళకి, అంతే కదా. ఇప్పుడు జనం పైసలు, పవర్ ఎంజాయ్. నాకు చాలామంది ఇంక్లూడింగ్ పోలీసు వాళ్ళు కూడా అంటారు, ఏందనంటే ఇవాళ ఎట్లా వచ్చిందనంటే వచ్చే తరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. బ్రదర్ 10 ఏళ్ళు కష్టపడ్డావు, రోలింగ్లో వచ్చింది, ఖాళీగా అంటే నాకు అర్థం కాలే. ఖాళీగా అంటే ఏంది,
నేను ప్రభుత్వంలో ఉండి దోసుకొని తింటే ఓ పోస్ట్ తీసుకొని దాని మీద పైసలు తింటే నేను బిజీ ఉన్నట్టు నేను సొసైటీ గుర్తింపు వచ్చినట్ట అది కాదు కదా. ఎక్కడ తప్పు జరిగితే అది ప్రశ్నించడం అనేది అది ఒరిజినల్ నా డ్యూటీ, అది నా హాబీ, అది నా డ్యూటీ నేను చేస్తున్నాను, సాటిస్ఫైడ్. అంటే ఈరోజు సొసైటీ ఎట్లా క్రియేట్ చేసిందంటే 5 ఏళ్ళు ఆపోజిషన్, 5 రోజులు మళ్ళీ 5 ఏళ్ళు తినాలి అన్నట్టు, నువ్వు సంపాదించుకొని దోసుకొని తినాలి అనేది ఈరోజు ఒక ట్యాగ్ లైన్ అనేది చేసిండ్రు. ఈరోజు మంత్రులు ఏదైతే ఎంజాయ్ చేస్తామో 10 ఏళ్ళు ఆపోజిషన్ ఉన్నాం, ఇప్పుడు మేము తిరగద్దా, అది ఆ ప్రోటోకాల్కు సీఎంకే ఉన్నది. సరే ఆడు మెంటరీ రిటార్డెడో బుద్ధిమాంద్యం గల్లోడో మెదడు పనిచేయదో పనికి మాలోడో ఏదో ఒకటి చేసుకున్నాం. ఈరోజు మామూలుగా కాల్ ఫ్రాక్చర్ చేయి ఫ్రాక్చర్ అయిన వాళ్ళకు ఒక 6 వారాల వరకు రెస్ట్ అని ఉంటుంది. ప్రతిరోజు ఈ కాల్ ఫ్రాక్చర్ అయిన చేయి ఫ్రాక్చర్ అయిన వాళ్ళు 6 వారాల కోసం రోజు ఇంకా 2 రోజులు, ఇంకొక వారం, ఇంకా 2 వారాలు అని లెక్క వేసుకుంటూ ఉంటారు. అట్లా ఈ తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలు వేసుకునే పరిస్థితి వచ్చింది. నేనే వేసుకుంటున్నా, అమ్మ సంవత్సరం అయిపోయిందా, ఇంకో 13 నెలలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు 11 నెలలు ఇంకా గడపాలనా అని లెక్కలు వేసుకుంటున్నా. ఈరోజు ఇంతవరకు ఈ లోపు ఎంతమంది నాశనం అయిపోతుండొచ్చు, ఇలా కొన్ని వర్గాల దగ్గర పోయినా ఏ వర్గాలు నాశనం అయిపోతుండొచ్చు అని చెప్పి. రైతు రాజ్యంగా రైతులను మేము రైతుకి వెన్నెముకలాగా ఉంటాము, రేవంత్ సర్కార్ సర్కార్ అనేసి మాటలు చెప్పుకుంటారు కదా. రుణమాఫీ మొత్తం అయిపోయింది, 100% అయిపోయింది, గ్రౌండ్ లెవెల్లో మీరు పోయి అడుగుండి అంటున్నారు. రైతు భరోసా కావచ్చు, రైతులకు సంబంధించిన బోనస్ కావచ్చు, ఇది కూడా మేము ఇచ్చేస్తాం, అయిపోతుంది అంటారు. సో రైతులకి న్యాయం చేసినటువంటి ఏదన్నా ఒక సర్కార్ ఉందంటే అది రేవంత్ సర్కారే, అది కాంగ్రెస్ ప్రజాపాలనలోనే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి మంత్రులు మాట్లాడుకుంటున్నారు. సీఎం కూడా అదే మాట మాట్లాడుతున్నారు. సూర్యాపేటలో ఒక కేసు పట్టుకున్నాను నేను, దొంగ విత్తనాలు. వాడు అన్ని ఆఫీసులు పోయింది, నాకు రికార్డింగ్ ఉంది, అది అన్ని ఆఫీసులు పోయింది, ఏడ జరగలేదు. 17,000 జేబులకి పెట్టుబడి. నేను అడిగిన, రికార్డింగ్ చేసిన నేను, నీకు ఇది రాలేదా అని అడిగిన. రైతు రుణమాఫీ ఎక్కడదానా, నేను కింద మీద పడి ఇంట్లో పైసలు తీసుకుపోయి పెట్టుబడి పెడితే తీరా చూస్తే అది దాని ఫలం ఇస్తలేదు, ఇత్తనం ఇదైతుంది, అది చచ్చిపోయింది అన్న ఇత్తనం అని చెప్పేసి వాడు ఏడుస్తుండు. అంటే ములిగనక్క మీద తాటికాయ పడేటివన్నీ. ఇప్పుడు ఈ పచ్చి అబద్ధాలకు నేను అబద్ధం చెప్తా, దీన్ని ప్రూవ్ చేసుకో అని అంటే నేను ఏమని చేయాలి చెప్పి. ఈరోజు 100% పచ్చిగానే కనబడుతుంది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, మీకు వాళ్ళకి సహాయం లేదు. నేను రేపటి దినాన వచ్చేదానికి మీకు గిట్టుబాటు ధర ఇస్తా అనేది అది లేదు. రైతు భరోసా ఇప్పుడు ఇవాళ ఏది అంత లేదు వాళ్ళకు. ఈరోజు ఈవెన్ అప్పట్లో గత గవర్నమెంట్లో ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి 24 గంటలు అందట్లేదు, మళ్ళీ కోతలు ఉంటున్నాయి అనేసి చెప్తారు. మళ్ళీ రాత్రిపూట 10 కాగానే 9 కాగానే బైకాడికి పోయేస్తాం, కరెంట్ వస్తుంది, మోటార్లు ఆన్ చేస్తామని పోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటున్నారు. నిజమేనా సార్? మీరు గ్రౌండ్ లో చాలా మందితో మాట్లాడుతుంటారు, మీ వరకు వచ్చింది ఈ న్యూస్? వచ్చింది, ఇలా కూడా వచ్చింది. మీ మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు ఏ మంత్రి అయినా ఒకళ్ళిద్దరిని, ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసినా కానీ రివ్యూ మీటింగ్లు పెడుతుందా? బట్టినైతే కరెంటు మంత్రి అయితే నా పాప కళ్ళతో ఒక్కసారి కూడా కరెంటు వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టాను చూడలే నేను. ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఏంది, మనం దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది నాకు తెలిసి దాదాపుగా అందరూ ఈరోజు పరిగడుపున దావత్కి వచ్చినట్టున్నది. వెనక ముందు చూడకుండా తినుడే తినుడు. ఒక చేతితో తింటే టైం పడతారు, 2 చేతులు మూతే అందులో పెట్టేసింది గిన్నెల. రియల్ కొంతమంది మంత్రుల చరిత్ర కొన్ని రోజులు లిప్తా. మీరు అంటున్నారు సార్ వాళ్ళు తింటుర్రు లేకపోతే వాళ్ళు దోచుకుంటుర్రు అనేసి, వాళ్ళు మాత్రం మేము ప్రజాపక్షాన ప్రజా పాలన చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు గ్రామ సభలు పెట్టిరు తెలుసా, రేషన్ కార్డులు కావచ్చు, ఇంద్రం మిల్లులు కావచ్చు, దరఖాస్తులు తీసుకొని ఇస్తామని పోతే అక్కడ ఒక మినిస్టర్ పోయింది లేదు, ఎమ్మెల్యేలు ఒక 10% కూడా పాల్గొన్నది ఎక్కడ లేదు. కానీ అధికారులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద జనం తిరగబడ్డారు. నిన్న మొత్తం చూసిరు. ఇంకా కూడా ఉన్నాయి గ్రామ సభలు అనేవి, ఇంకా నడుస్తాయి. బట్ మొదటి రోజే ఇంత వ్యతిరేకత మూట కట్టుకోవడాన్ని ఎట్లా కాదు. ఎవరన్నా దివానగాడు మీ దాంట్లో అష్టదరిద్రుడు ఎవరైనా ఊళ్ళలో అడుగుతారా? ఇప్పుడు నా దగ్గర ఏం లేకున్నా నా దగ్గర బిల్డప్ ఉందని చెప్పుకుంటా. ఇప్పుడు నాకు రేషన్ కార్డు అంటే నేను దరిద్రుని చెప్పి నా ఊళ్ళో నేను నిరూపించుకోవాలన్నా? అది 10 మంది సర్టిఫికేట్ అవును వీడు బెగ్గరే అని.
అంటే నా ఊళ్ళో 10 మందితో నేను చెప్పు దెబ్బలు కొట్టించుకున్నాక వీని 10 చెప్పు దెబ్బలు పడ్డాయనంటే వీడు దరిద్రుడే అని చెప్పి నువ్వు రేషన్ కార్డు ఇస్తావు. నేను ప్రూవ్ చేసుకోవాలా నేను ఊర్లో? మీరు అది చదివిండా మీ నియామకాలు? నేను చూసిన దాన్ని ఇవాళ వాడు ప్రూవ్ చేసుకోవాలి. దానికి మించిన దరిద్రం ఇంకేమున్నది? దానికి మించిన దౌర్భాగ్యం ఇంకేం? ఇప్పటి వరకు కొన్ని రిలీజ్ చేసినటువంటి రేషన్ కార్డులోనైతే కాంగ్రెస్ లీడర్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళకే రేషన్ కార్డులు జారీ అన్నట్టు లిస్టులు మాత్రం బయటకు వచ్చినాయి. అది ప్రూఫ్స్ తోటి కొంతమంది బయట పెట్టారు కూడా. సో నిజంగానే ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, నిన్న మొన్న మాట్లాడిన సందర్భాలు కూడా చూసినాం. కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళకు, కాంగ్రెస్ తరపున నించున్న వాళ్ళకు మాత్రమే పథకాలు అమలు చేస్తామనేసి ఒక మాట మాట్లాడాను. అంటే రేషన్ కార్డులు కావచ్చు, ఇంద్రం బిల్లులు కావచ్చు. మీరు చెప్పిన దాన్ని నేను వేరే యాంగిల్లో చెప్తా. మొత్తానికి 125 సంవత్సరాలు గల కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు పూర్ ఆఫ్ ద పూరు, మొత్తానికి దరిద్రుడు, తెల్ల రేషన్ కార్డు మీద బతికేటోడు, ఇందిరమ్మ ఇంట్లో ఉండేటోడు, వీని బతుకు అని చెప్పేసి మొత్తానికి ఆ స్టేజ్కి తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దారిద్ర దిగువ రేఖ కిందికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన బతుకెక్కడికి తీసుకొచ్చిందని అంటే, లాస్ట్ నాకేం లేకుండా కనీసం నెలకు 25 కిలోల బియ్యం, ఓ నూనె ప్యాకెట్, ఇదివరకు జనతా వస్త్రాలని ఇచ్చేది, ఇప్పుడు అవి ఇస్తలేరు. కానీ ఒక జనతా వస్త్రం, దానికోసం అన్న నాకు రేషన్ కార్డు, కనీసం రేషన్ కార్డు అని ఏ స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని దిగజార్చిందని నేను అంట. నేను ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక నా ఇల్లు కోల్పోయినా, సర్వం కోల్పోయినా, కనీసం నాకు ఒక రెండు గదులు, నువ్వు కట్టిందేం లేదు మొగాని, కానీ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమే, అవే కదా సున్నాలేసి పంచేది. నాకు తెలిసి సంవత్సరం ఏమో కట్టలే, ఇంకా అవే సున్నాలు. ఇందిరమ్మ ఇల్లు అనేసి ఏదో నమూనాలు రిలీజ్ చేసారు కదా, ఏవని కాని పనులు. కానీ ఇప్పుడు ఇచ్చేటి అయితే అవే కదా, ఇప్పుడు ఇచ్చేటి అయితే డబుల్ బెడ్రూమ్లు. అవి కనీసం అవ్వని అని అడుక్కునే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త నేను దిగజార్చిందని చెప్పి నేను అంట. ఇవాళ నువ్వు రూలింగ్లో ఉండి వాడిని ఎక్కడికి పట్టుకొచ్చినా నువ్వు అక్కడ ఉండాలి అని అంటున్నావు. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. మీరు కూడా కాంగ్రెస్లో గతంలో పనిచేసారు. 34 ఏళ్ళు నన్ను ఎక్కడ తీసుకొచ్చి పెట్టావు నువ్వు? నన్ను నేను తీసుకోలే, కానీ నాకు తెల్ల రేషన్ కార్డు స్థాయికి నన్ను తీసుకొచ్చినావు. తెల్ల రేషన్ కార్డు స్థాయికి నన్ను తీసుకొచ్చినావు. నా గుండెనో అదో ఇది నాకు హాస్పిటల్ కూడా నా పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు సేవలు బంద్ చేసారు కదా. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను ఆలోచించుకోవాలి ఎవరైనా తెలిసిన డాక్టర్ ఉందేమో. నాకు ఆరోగ్యశ్రీ అంటే నేను చెప్తున్నా, నన్నే ఎక్కడికి తీసుకొచ్చినావు అంటే వాడు నా స్థాయికి తీసుకొని వచ్చినావు. 100% కాంగ్రెస్ కార్యకర్త అన్నట్టు ఊర్లలో ఉన్నాడు, దిగువ రేఖ కిందనే ఉన్నాడు. ఇవాళ మంత్రులు కానీ నేను పేర్లతో సహా చెప్తా, ఈగలను చూసినట్టు చూస్తున్నారు. నేను చెప్తా నాకున్న సమాచారం ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన క్యాడర్ కాపాడుకుంటాడు, దామోదర నరసింహ ఆయన క్యాడర్ కాపాడుతుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయినా కొంచెం రిసీవ్ చేసుకొని పని జరిగినా చేయకుండా వాళ్ళ మాట్లాడి శ్రీధర్ బాబు స్పందిస్తుండు. ఇక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా ఇంత 4 గంటల ఇట్లా 2 కొమ్ములు అంట, ఇట్లా 2 కొమ్ములు అంట, ఇట్లా మొత్తం 4 కొమ్ములు ఉన్నాయంట. ఇప్పుడు ఏది మంత్రులకు, సీఎంకు, ఉప సీఎం కాదు, వాళ్ళ పెళ్ళాలకు, వాళ్ళ కొడుకులకు పెళ్ళాలని కూడా అంటున్నా. వాళ్ళ కోసం పనిచేసిన కార్యకర్తలు ఎక్కడుండనో వీళ్ళు మొత్తం ఇంకా చాలా కోపం వస్తుంది. కానీ వీళ్ళు మొత్తం దిగింది ఇప్పుడు ఈ ఆడపడుచులు. ఇంతింత పట్టు వాళ్ళ చీరకు, ఇంతింత బార్డర్, ఇట్లా బిల్డప్ ఇస్తారు. ఇట్లా వాళ్ళ భార్యలు అయితే, మంత్రుల భార్యలు అంటే అక్షరం ముక్క రాదు, వాళ్ళ బిల్డర్ ఇట్లా 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 ఇస్తారు వాళ్ళ బిల్డప్. కమిషన్లు వీళ్ళు అయ్యా జాగిరి సంపాదించి అత్తగారింటి పట్టుకొచ్చినట్టు ఫీల్ అవుతారు ఈ మంత్రులు. కార్యకర్త ఇంటికాడి వాళ్ళకి ఏదైనా పనులు కావాలంటే 7 నుంచి 10% వరకు కమిషన్లు తీసుకుంటున్నారు అనేసి కూడా ఫుల్ మీల్స్. చాలా పెద్ద మనిషితో మాట చెప్పిన, ఆ పెద్ద మనిషి క్లాస్ కూడా వీకెండ్ ఢిల్లీ స్థాయి మనిషికి చెప్పిన, ఎంక్వైరీ చేయలేదు. నేను చెప్పినాక ఇవన్నీ బయటకు వస్తుంటే ఆయన కూడా నోరు తెరుస్తుండ్రు, వాళ్ళ బామ్మాడులో కూడా తిట్టారు. కానీ తీసుకుంటున్నారు. అరే చెప్తున్నా కదా, నేను భార్యలని ఏం చెప్తున్నా, వీళ్ళందరూ అందరి పెత్తనాలు మొదలైన. నిన్నేవాడు విలేకరు గాడు చూసినాం కదా, వాడు ఏదో కోర్టులో కేసులు నడుస్తుందంట, వానికి ఫేవర్ డాక్యుమెంట్ వచ్చినాక మా సంగతి చెప్తా, వాని ఫేవర్గా వచ్చినాక నా సంగతి చెప్తా. అంతా తయారు చేసిన బ్లూ ప్రింట్ ఆయనకి. ఇవాళ జర్నలిస్టుల ముసుగుల పిఎల్ ఏం పని చెప్పు. నేను ఏ ప్రభుత్వం వచ్చినా పిఆర్ఓ కానీ జర్నలిస్టులు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు సబ్జెక్టు పరిజ్ఞానం, వాళ్ళు జనంకు మేలు చేయగలుగుతారు, వార్త చేయగలుగుతారు.
నాకున్న 200 కోట్ల ల్యాండ్లా నువ్వు తీసుకుపోయి బోర్డు పెట్టినావనంటే ఆయన ఈమె చిన్న దొరసాని పియ్య అంట, ఎవరు వీడు పక్క ఫీడరు, కేవలం నేను బహుజన్ ఉన్నాను ఒక్కసారి కూడా వాడిన ఇంటర్వ్యూ తీసుకోలే, అంత పక్కరానికి వాడు కరెక్ట్ దొరికింది నన్ను తోలు తీస్తా. అయితే వాడు ఇవాళ పిఏ లెక్క పని చేసుకుంటే మొత్తం సెటిల్మెంట్లు ఇవాళ మీరు ఊహించని లెవెల్లో మన దగ్గర పైసలు పోయినాయి. నేను చెప్తే వాడు నమ్మడు, నేను ప్రూఫ్తో సహా త్వరలో చూపెడతాను. మీరు ఎవరు ఇవాళ మీడియా రంగం మీడియా జర్నలిస్టులు కూడా ఎవరు పోయిన స్థాయికి ఒక మామూలు విలేకరికి వెళ్ళి ఈరోజు కొన్ని కోట్లలో దాటిపోయారు. మీరు ఒక శాంపుల్ నేను చూసింది 200 కోట్ల ల్యాండ్ అనేది, అసలు నేను చాలా చూపెడతా, అది చాలా చూపెడతా. మరి ఏంది ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ సర్కార్ హయాంలో ఏం జరుగుతుందంటారు? నిజంగా ప్రజాపాలన గాడిన పడింది అనుకుంటున్నారా, లేదంటే ఇంకా చేయాల్సింది ఉంది అనుకుంటున్నారా? ఎట్లాగో 13 నెలలు గడిచింది సార్, 14 నెలలు నడుస్తుంది. ఒకవేళ తప్పిదాలో లేకపోతే తెలుసో తెలియకుండా ఏదో తప్పులు చేసినా ఇక ముందట చేయాల్సింది ఏముందంటారు? కుక్క దోక గట్ట కట్టున్నా ఇదో పొట్ల గాయరాయి పొడుగు ప్రాణం గట్ట నీళ్ళ తోల వంక లేక పెరుగు కుక్క తోక గట్ట కుదురునా చక్కగా విశ్వదాభిరామ వినరవేమ అన్నది. పొట్టకాయ రాయ సొంటోడికి అంటే మా సొంటోళ్ళు కొంచెం క్యారెక్టర్ ఉన్నోళ్ళు రాయి కడితేనేమో సాగుతాం, కుక్కతో కడుతుంటా అది కుక్కతోక నేనే అది. నేను ఇంకోసారి దొంగతనం చేస్తావురా అని పోలీసు వాళ్ళే పట్టుకపోయి లోపటేసే లంచం ఇస్తా అంటే 2 హ్యాండ్లు దొరుకుతాయి. దాదాపు 2 నెలలు జైల్లో పెట్టే బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలే చేస్తాయి, మళ్ళీ మోసాలే చేస్తాయి. లాస్ట్ ముఖ్యమంత్రి చేసే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు దావోస్కే పోయి నేను విదేశ పర్యటన చేస్తా అంటే 4 కోట్ల మంది అందరిని చేయొత్తి విమానం ఎక్కంగానే. నువ్వు అక్కడ పోయి ఇక్కడికెళ్ళి పట్టుకపోయి అడిగి మళ్ళీ మోసం చేస్తే కుక్క తోక గట్ట కుదురునా చక్కగా అంటే మళ్ళీ అదే కుక్క తోక. ఎందుకు ఈ నమ్మకం కోల్పోయినరు పబ్లిక్లా? గ్రామ సభలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇల్లు ఇస్తాము, వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తామని వాళ్ళ ఊర్లలో వాళ్ళ గ్రామాల దగ్గరికి పోతే కూడా ఆ గ్రామస్తులందరూ తిరగబడము. ఇదంతా ఎందుకు? కొంత సపోర్ట్ చేస్తే వీళ్ళు ఏమి ఇస్తుర్రు ఏం చేస్తుర్రు అనేది తెలుస్తుంది కదా దరఖాస్తులు తీసుకునే విషయంలో. నమ్మకం లేదు, నమ్మకము లేనే లేదు. నీకు ఇప్పుడు నిత్యం దొంగతనం చేస్తానని తెలిసినోడు మీ ఇంటికి వచ్చినాక నువ్వు పైసలు కట్టి అట్నే పెడతావు, ఒకసారి నమ్ముదామని పెట్టావు కదా, తీసుకొని పోతావు. అన్నీ చూసినాం, ఇంకేమున్నది. నిన్నైతే కొంచెం కనీసం ఇప్పుడు ఇళ్ళ విషయంలో నన్ను నమ్మాలి. ఏ ఇంట్లో నమ్మరు మీరు, ఎక్కువ ఆశపడుతుండ్రు మీరు. నాకు జవాబు అని నాకే సిగ్గు అవుతుంది. అంటే గ్రామస్తులు కొంత మలుకుగా మెలుసుకోవచ్చు కదా. మొదటి రోజు తిరగబడ్డం ఏంది, అధికారులను కొట్టి అక్కడ నుంచి వాళ్ళకు నమ్మకం వాళ్ళ వెనకాల తరిమి కొట్టడాలు ఏంది కాదు. వీళ్ళు ఇదివరకు వాళ్ళ ఇళ్ళలో పోలేదు అనుకుంటున్నారు రేషన్ కార్డుల కోసం కానీ ఇటు కానీ. మీరు మంగళవారం శుక్రవారం పోండి, రేషన్ కార్డు కూడా ఇస్తుంది. ఇప్పుడు జోనల్ ఆఫీస్ ప్రజాపాలన క్యాంప్ ఆఫీస్ కా లేకపోతే క్యాంప్ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం క్యాంప్ ఆఫీసు ఇవాళ ప్రజాభవన్ కాదు, అది మున్సిపల్ జోనల్ ఆఫీస్ లెక్క అయింది. రేషన్ కార్డు కూడా అప్లై చేసింది అప్లికేషన్. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజాపాలన బంద్ కొన్ని రోజులు అని మొన్న పేపర్లో. అది బంద్ ఉన్న వాళ్ళకు ప్రామిస్ చెప్తున్నా, వీళ్ళకి పాలన రాదు, వీళ్ళకి రాదు. మా పీసీసీ ప్రేమికు పార్టీ నడపనికి రాదు. పీసీసీ ప్రేమి కూడా టీడీపీకి వెళ్ళి వచ్చినాడే, టీడీపీలో పోయి వచ్చినాడే మహేష్ గౌడ్. టీడీపీ పోయి వచ్చింది కాబట్టి ఇచ్చిండ్రు, ఒట్టి కాంగ్రెస్ అయితే ఇవ్వకపోవు. సార్ నేను కూడా చంద్రబాబు నాయుడుతో ఫోటో ఉందంటే ఓకే ఆజావ్ అని ఇచ్చేసిన. అయితే ఇవాళ వీళ్ళెవ్వరికి అనుభవం లేదు, అకౌంటబిలిటీ లేదు. రాష్ట్రం నాది, దేశం నాది, నా రూపాయలు వీళ్ళ మిగిలియాలి, పేదల నాకు లేనే లేదు. ఇది నా పోస్టు, మా ఫ్యామిలీ కోసం వచ్చింది, మా ఫ్యామిలీ కోసం మీ మంత్రి పదవి ఇచ్చింది. అర్థమైందా? నేను మంచి పట్టు చీరలు కొనుక్కోవాలి, మంచి నెక్లెస్లు చేసుకోవాలి, డైమండ్ నెక్లెస్లు చేసుకోవాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి. మా కోసం వచ్చిన ప్రామిస్ అట్నే అనుకుంటున్నాము. నమ్ము అంటే అడ్మినిస్ట్రేషన్ నడిపించేటువంటి ఒక బాధ్యతను తీసుకోలేకపోతున్నారు అంటారా, లేదంటే వాళ్ళకి అది చేతగానితనం అనుకుంటున్నారా? ఏంటి అవసరం ఏముంది అనుకుంటున్నాను నేను రియల్గా. అంటే నన్ను సస్పెండ్ చేసినా కానీ ఒక డ్యూటీ లెక్క పోతుంది ప్రజాభవన్కి. ఎవరు చిన్న ప్రామిస్ హార్ట్ఫుల్గానే చేస్తారు ఆయన కానీ జీవన్ రెడ్డి కానీ కొంతమంది ఉన్నారు హార్ట్ఫుల్గా వాళ్ళు పనిచేయాలని. కానీ కాంగ్రెస్లో హార్ట్ఫుల్గా పనిచేసేటోళ్ళకి కూడా కొంత అసంతృప్తిగానే పని అయితే ఉన్నారు. ఎందుకు అంటే కూడా నేను చెప్తా, బయట నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇవ్వడం కానీ, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కానీ సీఎం రేవంత్ రెడ్డి చేస్తుండు. అప్పుడు మేము పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి మా కాయ కష్టం అంతా కూడా ఇప్పుడు వృధా అయినట్టు అనిపిస్తుంది.
పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని అసలు దేక్తలేడు సీఎం అందుకనే మీరు రేషన్ కార్డు అప్లై మెసేజ్లు చేసుకున్నారు. మెసేజ్లకు రిప్లై ఇస్తలేడు, కనీసం అపాయింట్మెంట్ ఇస్తలేడు. పబ్లిక్ వాళ్ళ నుంచి కూడా అసహనంగానే ఉన్నారు. అటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, వీళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు మరి 14 నెలలు 13 నెలలు గడిచి 14 నెలలు నడుస్తున్న టైంలో ఎందుకు ఇదంతా? ఇదే లాంగ్ పీరియడ్. అయితే ఇవాళ వాడు వర్కర్ అంటాడు, నేను చెప్తున్నాను కదా ఇక్కడ పని అయితే, నేను ఇద్దరు చెప్పిన నాయకులు కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ అయితే లేవు. అందుకని చాలాసార్లు వాళ్ళ ముఖాలు కూడా షైనింగ్లు ఉంటారు కానీ వాళ్ళు ఒరిజినల్గా పీపుల్ ఆ జమానాకి వెళ్ళి వాళ్ళు అట్లా పబ్లిక్లు పనిచేసిన వాళ్ళు. వీళ్ళకు అసొంటోళ్ళు ఇష్టం లేదు, వీళ్ళకి అది పనిచేసేది ఇష్టం లేదు. వాళ్ళ కోసం నీకు బాజాబ్తో ఒక అడ్వైజర్ చెప్తారంట ఒకళ్ళు పోతే, నాకు ఇక్కడ వీళ్ళకు ఇంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అరే వాళ్ళది ఎందుకు అబ్బా, మన దగ్గర పైసలు ఏం లేవు, నేను పైర ఉంటే చేసుకున్న రూపాయలు సంపాదించి అవతల వారు రాదంటారంట. ఒక ముఖ్య అడ్వైజర్ ముద్దాయి కూడా ఎవరైనా పోయి పనులు అడిగితే, అంటే వాళ్ళే దొంగతనం చేయమని చెప్తున్నారు. అందరు మీలక దొంగలు కాదు కదా, మీరు 100% దొంగలు. రేపు చరిత్రలా ఒక గజ దొంగ ప్రభుత్వం అనేది ఒకటి ఉండే, ఒక గజ దొంగ అడ్వైజర్లు వీళ్ళకు ఉండే, ఈ చండీ రాణి దెబ్బగుట దొంగల ముఠ అనేది పలానా రోజులలో పరిపాలించారు. ఇలా ప్రామిస్ నాకు నేను చచ్చిపోయేదాకా కాంగ్రెస్ పార్టీనే ఉంటాను నేను అనుకున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం చూసి ఇటువంటి దొంగకి ఇచ్చినాక వాళ్ళ స్థాయి నాకు పూర్తిగా ఎట్లంటే చీప్గా అయిపోయిన రాళ్ళు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అయితే నాకు ఈగలకి అయిపోయిన రాళ్ళు, అంటే చాలా చిల్లరగా అనిపించింది. ఇంత నమ్మకం, ఇంత విశ్వాసం ఆ స్టేచర్కు తీసుకొని రేపు చరిత్రలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అక్కడికి వచ్చింది. ఒక ఇయాల్టికి దాదాపు 45 మంది ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి, అందులో 12 మంత్రులు ఉన్నాయి, 12 మంత్రులై ఒక మంత్రి వాళ్ళే చేసుకుంటారా? ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేపిస్తాడు. రేవంత్ రెడ్డి నన్ను ఎవరైనా దింపడానికి చూస్తుండ్రా అని. కానీ ఖచ్చితంగా ఈ ఇన్సెక్యూర్ ఫీల్ తోటి పాలన చేస్తాడంటారా? దొంగకి ఎప్పుడు భయమే ఉంటాయి కదా, పోలీసులు పట్టుకుంటాడా అని. దొంగతనం సక్సెస్ఫుల్గా చేసిండు. ఇప్పుడు ప్రపంచానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ మిగులుతుంది వ్యవసాయంలో. అట్లా రేవంత్ రెడ్డి విషయంలో ప్రతికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓటుకు దొంగ. నువ్వు ఇంట్లో పోయేటప్పుడు ఎట్లా పోవచ్చు, నోట్ల కట్టలు పట్టుకోవచ్చు, ఆ ఎమ్మెల్యే దగ్గరికి హ్యాపీగా నడుచుకుంటా నవ్వుకుంటా విధులు వేసుకుంటూ పోవచ్చు. దొరికినప్పుడు ఎట్లుంటాడు, ఆ భయం ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డికి. ఎప్పుడు నా ప్రభుత్వం కూలిపోతుందో, ఎప్పుడు నేను చేసిన స్కామ్లో దొరుకుతానో, ఎప్పుడు లగిచర్లో నా ఇంటి మీద పడతారో, ఎప్పుడు సంగారెడ్డి వాళ్ళు నా మీద పడతారో అనేది ఎప్పుడు భయంతోనే చేస్తాడు. ఎందుకంటే ఆయన ట్రాన్స్పరెంట్గా లేడు. ఈరోజు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్లు చేసే కాదు. ఇవాళ మంత్రుల ఫోన్లు ఎవరైనా ట్యాపింగ్ చేసి ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చే రోజుల్లో మామూలుగా ఉండేది. అది 1000% నువ్వు రాసుకో, మీరు రాసుకోండి. నెక్స్ట్ గవర్నమెంటు ఒకవేళ 5 ఏళ్ళు ఇది ఉంటే మీకు ఇప్పుడున్న దాంట్లో 10 ఎమ్మెల్యేలు గెలిస్తే మహా ఎక్కువ ఛాలెంజ్గా సార్ చెప్తుంది. అంటే నెక్స్ట్ కాంగ్రెస్ రాదంటారా? మీరు గవర్నమెంట్ దూరం ముచ్చట చెప్తున్నా. నేను 100% నేను కంటెస్ట్ రేవంత్ రెడ్డి మీదే చేస్తున్నా. మీరు బీఆర్ఎస్ బీజేపీ టికెట్లు ఇచ్చుకపోతే ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఆన్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన బట్టలు బజార్లో కరెక్ట్ నేనే ఉడకబెట్టి నిలబెడతా. అదేనా మీరు గెలవరా అని కాదు, 10 నేను ఎక్కువ ఇచ్చినా నేను అనుకుంటున్నా. ఒక 10 మంది కొంచెం మంచి లీడర్ల కన్నా కనబడ్డారు, వాళ్ళని గెలిపించుకుంటారు పబ్లిక్. వాళ్ళ సొంత బలంతో గెలుస్తూ 10 గెలవచ్చు అని అంటున్నా. కానీ తక్కిన వాళ్ళు మాత్రం ఎట్లా అని అంటే లగిచర్ల చెరువు అవతల దాకా ఉరికిచ్చి అతను ఓట్లు లెక్క పెడతా. ఫస్ట్ పెళ్ళాలు తలకాయ ఎక్కడేసి పెట్టుకోని ఆడ పెట్టుకోవాలి. ఇక థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ రాదనేసి కరాఖండిగా చెప్తున్నటువంటి మాటలు అయితే మీ నుంచి వినబడుతుంది. అట్లాగే మంత్రులు దోచుకోవడానికే ఉన్నారు తప్ప దాచుకోవడానికి కానీ లేదంటే పబ్లిక్కి ఇంత పెట్టడానికి రాదనే దోచుకుంటున్నారు మళ్ళా. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మీద చాలా వరకు నమ్మకం ఉండే
అధిష్టానం మీద కూడా ఎంతో బాధ్యత ఉందనుకున్నా, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు చూస్తుంటే, వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి పదవిని చూసిన తర్వాత, ఆయన పాలన చూసిన తర్వాత ఆ నమ్మకం అనేది అపనమ్మకంగా మారిందనేసి బక్కా జడ్సన్ సార్ అయితే ఖరాఖండిగా చెప్తున్నటువంటి విషయం. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ సీఎం కానీ దోచుకోవడంలోనే ఉన్నారు తప్ప దాచుకొని కాస్త పబ్లిక్కి పెడదామన్న ఉద్దేశంతో మాత్రం అసలు లేరు. ఇలాంటి ప్రభుత్వాలు మళ్ళీ ఈ ఒక టర్మ్కి మాత్రమే పరిమితం అవుతాయి తప్ప మళ్ళీ గెలిచే ఛాన్సెస్ అయితే అస్సలు లేవు. అంత వ్యతిరేకత మూటగట్టుకున్న ఒక స్కామ్లకు సంబంధించిన ఒక సర్కార్ ఏదైనా ఉంటే చరిత్రలో నిలిచిపోయేటువంటి సర్కారు కాంగ్రెస్దే ఉంటుంది అనేసి కూడా తను బల్లగుద్ది చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది బక్కా జడ్సన్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్తో కలుద్దాం.